ఇది దొండకాళి యాత్ర. ఈ యాత్రలో పాల్గొనే వారిని దొండ భక్తులు లేక దొండువాని అంటారు. ఈ భక్తులు డోల, జంజి, మహురి, మొకరవీణ తాళాలతో గ్రామ సంచారణ చేస్తారు. ఈ దొండ భక్తులు నిరాడంబరంగా ఈ దీక్షలు 13, 18, 21 రోజులు కొనసాగిస్తూ ఉంటారు. శాకాహార భోజనంతో నిరాడంబరంగా వీళ్ళు ఈ దీక్షను కొనసాగిస్తుంటారు. కళింగరాజుల గుండెకాయగా చెప్పుకునే గంజాం, ఢెంకానాల్, అనుగుల్ జిల్లాలలో ఈ దొండ నాటకం ఎక్కువ చైత్రమాసంలో జరుగుతూ ఉంటుంది. క్రీశకం 8వ శతాబ్దం నుండి ఈ యాత్ర ప్రారంభమైందని చరిత్ర చెబుతుంది. కేవలం పురుష భక్తులు మాత్రమే ఈ యాత్రలో పాల్గొంటుంటారు. ఈ యాత్ర పూర్వం కళింగరాజులు తమ ఇష్టదైవమైన తరాతరణిని దేవతగా చేసిన ఒక యాత్ర. రాను రాను ఇది అలా గంజాం జిల్లా మొత్తం ఈ యాత్ర ప్రతి ఒక్కరూ ఒక దీక్షతో చేసుకుంటుంటారు. ఇది రాజుల కాలం నుండి జరుపుకున్నటువంటి యాత్రగా చరిత్ర చెబుతుంది. ఈ దొండ ఆట భక్తులు కఠినంగా శిక్షించుకుంటూ ఈ జాతరను కొనసాగిస్తారు. ఈ భక్తులు అగ్గిపై నడుస్తారు, శరీరమును శిక్షించుకుంటారు, ఎండలో పడుకుంటారు, మేకులు పెట్టి నడుస్తారు. ఈ విధంగా తమను తాము శిక్షించుకొనుట వలన పాపాలు తొలుగుతాయని ఈ భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. వీరు రోజంతా ఉపవాసం ఉంటూ ఈ కఠోరమైన విన్యాసాలు ఈ ఎండలో ఈ విధంగా చేస్తుంటారు. ఈ విధంగా శిక్షించుకున్నట వలన వారి పాపాలు తొలుగుతాయని ఈ భక్తుల నమ్మకం. ఈ దొండాటను 4 భాగాలుగా విభజిస్తారు. ధూళిదొండ అంటే ఇసుకపై పడుకొనుట, పనిదొండ నీటిలో ఉండుట, అగ్నిదొండ అగ్నిలో ఉండుట. ఈ విధంగా వీరు అన్ని భాగాల్లో వీరు వాళ్ళ విన్యాసాన్ని చూపెడతారు. ఈ విధంగా వీరు కఠిన దీక్షతో ఈ యాత్ర కొనసాగించడం వల్ల ఆ కాళీమాత శివులు వీరి పాపాలను తొలగిస్తారని వీరి నమ్మకం. కొన్ని కుటుంబాలలో కష్టాలు తొలుగుతాయని ఒక నమ్మకంతో కొన్ని కుటుంబాల వారు ఈ దొండాటని తమ ఇంటి ముందు ఆడిస్తుంటారు. ఈ దొండాట వలన తమ కష్టాలు తీరి తమ అనుకున్న కోరికలు తీరుతాయని కొన్ని కుటుంబాలు విశ్వసించి ఈ దొండ భక్తులను తమ ఇంటి వద్ద ఈ విధంగా ఆడిస్తుంటారు. ఈ దొండ భక్తులు చైత్రమాసంలో భగభగమండే ఆ సూర్యుని ఎండలో ఎన్నో విన్యాసాలు చేస్తున్న వాళ్ళ శరీరానికి ఎటువంటి కష్టం లేకుండా ఎంతో హాయిగా ఈ విన్యాసాలు చేస్తుంటే చూసేవారికి ఎంతో అద్భుతం అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు రకరకాల విన్యాసాలతో, నిప్పుతో మరియు మండు టెంటట్లో ఇసుకపై అలా బోర్లపడి పడుకొని ఉండడం చూసి ప్రేక్షకులు అద్భుతంగా ఈ దీక్షను భావిస్తుంటారు. ఇలాంటి దీక్షలు ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా ప్రక్కన బోర్డర్లో ఉన్నటువంటి ఒడిశా గంజాం జిల్లాలో ఈ దీక్షలు చైత్రమాసంలో చాలా ఎక్కువగా కొనసాగిస్తుంటాయి. శ్రీకాకుళం, ఆంధ్రలోని శ్రీకాకుళం జిల్లా వారికి ఈ దొండ యాత్ర చాలా పరిచయం. దొండ ఆటలో పడుకునే భక్తులు ఎదురు బొంబు వలె భావించి వాళ్ళకి ఒక సలరేఖలో తీర్చిదిద్దడానికి పూజారి ప్రయత్నం. ఇది ఒక విన్యాసం. కాళీమాత మందిరం ఏర్పాటు చేయటంలో ఇది ఒక విన్యాసం. ఆ కాళీమాతకై మందిరం ఏర్పరుస్తున్నారు భక్తులు.
ఈ దొండ భక్తులచే మన ప్రాచీన వ్యవసాయం కావలసినటువంటి మడ్లు ఏర్పాటు చేశారు. వీళ్ళిద్దరూ 2 ఎద్దులాగా పూజారి వాళ్ళని ఆ పొలంలో పంట పండించడానికి ప్రయత్నిస్తున్నట్టు ఇక్కడ ఒక విన్యాసం. అదేవిధంగా పొలంలో ఉన్నటువంటి వాళ్ళకి తిండి తెస్తున్న స్త్రీలు ఇక్కడ మనం చూడవచ్చు. విత్తనాలు చల్లి పంటను ఏ విధంగా చేస్తారో వ్యవసాయదారులు, తమ పంట చేతికి వస్తేనే ఆ రోజుల్లో బ్రతుకు. దానికై ఈ దీక్షలో ఒక విన్యాసం వ్యవసాయంపై చూశారు కదా. ఈ దీక్షలో ఈ విన్యాసం వల్ల బాగా పంటలు పండుతాయని గ్రామస్తులకు మరియు ఆ భక్తులకు విశ్వాసం. వ్యవసాయంలో భాగం వరి నారతో ఏ విధంగా ఊడుస్తున్నారో వ్యవసాయం పనిలో ఇది ఒక భాగం. ఇక్కడ ఈ ప్రదర్శన ఈ దీక్షలోని మాటలు పాటలు ఒడియా భాషలో కొనసాగుతుంది. पाँच 10 हम पाखरे आई की 10 5 15 तमे लागछ भारी सुंदर 15 5 कोड़िए मोर ब्लाउज भितरे जोड़िए कोड़िए 5 25 मोर लांगा तळे ऑफिस शिकारे रखली गड़िस माछरे बिले खाइला डेई केते सक सक होउछ रे भेंडा म 6 बोनी पाखरे सोइबा पाई. ఈ దొండకాళి దీక్షలో ఇదే అసలైన ఘట్టం. మేరు దొండ అంటే పెద్ద దుఃఖను భక్తుల మీద వేసి దాని మీద పూజారి నడుస్తారు. అదేవిధంగా చిన్నపిల్లలు కూడా దానిపై దొర్లించడం వలన శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. దొండ ఆట చివరలో ఇంటి వద్ద హారతి ఇచ్చి భక్తులు ఊరి బయటికి వెళ్ళిపోతారు. ఊరి బయట ఒక నిర్జన ప్రదేశంలో రాత్రిపూట మాత్రమే, రోజుకు ఒకసారి రాత్రిపూట ఆహారం భుజిస్తారు. నిర్జన ప్రదేశంలో భుజిస్తారు. ఎటువంటి గోల వినిపించినా ఈ భక్తులు భోజనం చేయరని వింటుంటాం. రాత్రిపూట దొండకాళి పేరిన ఒక వినోద కార్యక్రమం జరుగుతుంది. దీంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది.